ఇక చూడురే, పిల్లి కోసం తల్లితోటి గొడవ పెట్టుకొని ఓ చెల్లి చచ్చిపోయిందట. అల్వాల దగ్గర జరిగింది. నిజంగానే చెల్లి అంటే బుడ్డపిల్లి అనుకునేరు. ఎంబీబీఎస్ చదువుతుంది ఈమె. ఎంబీబీఎస్ చదివే ఒక విద్యార్థిని, పేరు శ్రేష్ఠ. ఎంబీబీఎస్ చదివే ఆ చెల్లె తల్లి ఏం చెప్పిందట, ఈ పిల్లి పాడైపో, నువ్వుగా పిల్లితో శోభ చేస్తున్నావు, పిల్లిని ఇంటకు రానియకు, పిల్లిని బయట ఇంటకు రాని చెప్పిందట. నా పిల్లిని ఇంటకు రానియవా అనుకొని తల్లితోటి జగడం పెట్టుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందట. కథం పాయన, ఉత్త పుణ్యానికి సుత్త ఆయన. నిన్ననే చెప్పిన నేను ముచ్చట, ఇది అమీర్పేటల. ఆమె బీఎస్సీ చదువుతుంది, ఆమెకి 20 ఏళ్ళు. ఆమె బీఎస్సీ చదువుతుంది. ఏమంటారు, చదువుకున్న పిల్లి, పెంచుకున్న పిల్లి చచ్చిపోయిందని మనస్తాపం చెంది కూడుగా బయటి ఆమె నిన్న చచ్చింది, ఇవాళ ఏమే చచ్చింది. ఈ పిల్లల కోసం చస్తుండొస్తున్నా నాకు అర్థం కాదు. కానీ సరే, ఓ పోరగాని ప్రేమించిరు, ఆడు మోసం చేసిండు, ఆయన కోసం చచ్చినామంటే ఓ అర్థం పర్థం ఉంటుంది. ఓ అయ్యమ్మ తిట్టిరు, చచ్చినాం, ఓ అర్థం పర్థం ఉంటుంది. లేకపోతే ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు, మానసిక పరిస్థితి బాగలేదు, చచ్చిరంటే నిజంగా నేను అనుకుంటాం. గిట్ట చచ్చిరంటే మీ దోస్తులన్నా రేపన్నాడు, ఇప్పుడు ఎంబీబీఎస్ చదివింది శ్రేష్ఠ అంట ఆమె. ఎంబీబీఎస్ అంటే ఎవరికైనా కానీ నలుగురికి ఆదర్శంగా ఉండాలి. మరి డాక్టర్ అమ్మలు, డాక్టర్ అయ్యలు ఉంటారు కదా పక్కపోయింటి, మీ దోస్తు చచ్చిపోయిందంటే ఎట్లా చచ్చిపోయిందని చెప్తే ఏం చెప్తున్నా చాలు. వాళ్ళకు కూడా సిగ్గు అనిపిస్తుంది కదా, పాడైపోయి పిల్లి కోసం చేస్తుంది ఈ పొల్ల పాడైపోయినని. ఎంబీబీఎస్ చేస్తేవి నువ్వు డాక్టర్ చదువు చదివి నీ చదువు నాశనం గాను, పిల్లి కోసం చేస్తావు అనకూడదు. కానీ ప్రజలారా, ఈమె ఎంబీబీఎస్, నిన్న చచ్చినావే బీఎస్సీ. ఈరని చక్కదానంగా ఒక ఇంటికి ఇస్తే చక్కదానాల పిల్లలు కానీ పిల్లలు చూసుకునే వయసులు అది. ఈ పిల్లల కోసం చేస్తారు లైలు, పిల్లల కోసం చేస్తారు. ఈ పిల్లి కాబట్టి ఇంకా 90 పిల్లలు దొరుకుతాయి చదువుకోవాలనుకుంటే. ఈ తల్లితోటి చిన్నపాటి గొడవ, వద్దురే నా పిల్లి పాడైపోయి ఇల్లని తాగం చేస్తుంది, ఆ బయట పడేసి రా ఇంట్లోకి రా అంటే, నా పిల్లిని ఇంట్లోకి రానియవా అని ఉత్త పుణ్యానికి చచ్చిపోయినావంటే నీ చదువు నాశనం అయిపోయి, నువ్వు చదివేందుకు నీ పుట్టుక పుట్టివి, పుట్టేందుకు పుట్టకేందుకు చెప్పిగా. ఈ పిల్లి కోసమే పుట్టొచ్చునా? పానం అంటే సింపుల్ అయిపోయింది, గడిపోస లెక్క ఇట్లా తీసేస్తున్నారు. గిద్దు కోసమే వచ్చిన భూమి మీదకి. ఈ మానవ రూపం ఎన్ని జన్మలో ఎన్ని పుణ్యాలు చేసుకుంటూ వచ్చిందో ఈ మానవ రూపం. మరి ఈ మానవ రూపానికి ఒక అర్థం పర్థం ఉండాలి కదా. ఇవన్నీ మర్చిపోయి ఉత్త పుణ్యానికి అసలు ఇది కారణం అని చెప్తే కూడా వాళ్ళని నవ్వకాలం ఉంది, కానీ అయ్యో అనే కాలం అయితే లేదు. వాళ్ళని అయ్యో అంటారు. ఎంబీబీఎస్ చేసిన ఆమె పిల్లి కోసం చచ్చింది అని ఎవడన్నా అయ్యో అంటాడా? తెలియదక్కదు ఉన్నట్టు తిక్కల. ఇక అనకూడదు, కానీ మెంటల్ పని చేస్తలేనట్టుంది, అందుకోసం చచ్చిందని అనుకుంటారు. బదనం కొనుక్కొని చచ్చినట్టే, కానీ ఎవడన్నా అయ్యో అంటుండొచ్చు నానుల్లా. గిసవండి సాగులు చేస్తారు. ఈ పిల్లులు పాడైపోను పిల్లల కోసం చేస్తారు నాకు అర్థం కాదు. కానీ